BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యులు, మంత్రిమండలి అందరూ కూడా ప్రమాణ స్వీకారాల తర్వాత మొదటి కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరిగేది. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాయకులు కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాయకులు కూడా మీ అందరికీ జ్ఞాన సంపన్న నమామి భువనేశ్వరి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో మదర్స్ చారిటబుల్ ట్రస్ట్ లో 100 కేజీల కుళ్ళిపోయిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ గుర్తించారు. ఫస్ట్ వాసన మామూలుగా సరే ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి పిల్లలకి మనం చెప్పడానికి కూడా లేదు. ఏం వండారంటే వాళ్ళేమో వెజిటేరియనే చూపిస్తున్నారు అక్కడ. ఇది వండలేదు అంటున్నారు. మరి ఇది బుధవారం అయిందంట మా ఇప్పుడుగా. బుధవారం అది బక్రీద్ 17వ తారీఖు మనకు అయింది బక్రీద్. 10 అంటే దాదాపు 10 days నుంచి ఈ ఫ్రిడ్జ్లో అట్లా పారేసారు అన్నీ. చికెన్లు, మటన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. లైట్ నుంచి మటన్ లైట్ పెట్టి లైట్ అటు దాని మీద పెద్ద రేటు తెప్పించనా? అసలు దాన్ని తెగితే అది 1,1000 రూపాయలు ఇవ్వచ్చు. కొడితే మా వాడికి గంట సేపు గుర్బాలతో కొడితే అంత వచ్చింది. గుర్బంతో కొట్టి కేసు అంటే మనం పంపిస్తున్నాం. ముందు ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నారు. సేల్ ఉందా లేదా కొనుక్కొని సేల్ రావాలి. 9848470867 సార్ సార్ దీనికి ఈ క్యాప్ తెలుసుకుంటుంది. మన ప్రొసీజర్ మనం చేసేద్దాం. ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం, పోలీసులకి వాళ్ళు పంపించేసుకుంటారు. కాకినాడ కలెక్టరేట్ లో సివిల్ సప్లై మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు
ఉత్సాహంతో ఆశతోటి మెరుగైన ప్రభుత్వం ఆదర్శంగా నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతున్న నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నమ్మకాన్ని నిజాయితీగా పరిపాలిస్తాం. వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వివరించి ఈ విధంగా ముందుకెళ్తాం. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మేము చేపట్టే కొత్త ఆలోచనలు, విధానాలు, వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ శాఖ మంత్రిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా, ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు. ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తుంది, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతులు అందించాలి. అదేవిధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారులు. దాదాపు 4,47,00,000 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా, నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా 4 నెలలు 6 నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం, ఆ రోజున పడిన కష్టాలు నేను మర్చిపోలేను. కౌలు రైతుల విషయంలో కూడా నేను ఇక్కడే ఏడీ అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను. మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అదొకటి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కష్టపడి పాపం పనిచేసేది కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌలు రైతులు. 79% ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులు. టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలకు మేము భయపడం, పోరాడి మరింత రాటుదేరుతాం అన్న మాజీ మంత్రి అంబాటి రాంబాబు. పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులో బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే, 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని
చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని, రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి, వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు, రాజకీయ ప్రయాణం. ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో, అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బెయిలబుల్ కేసు. ఆటోమేటిక్గా 7 సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఉండటానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఈస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్నో లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా 307లో 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే, కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం. శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా. 307లో బెయిల్స్ వస్తాయి. కాకపోతే ఇట్ మే టేక్ టైం. మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధించాలి, వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం, మా ఆవేదన అని మనం చేస్తున్నాం. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ సినీ నటుడు ఆలీ. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత, నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది, 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను
దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.